టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. కరీంనగర్ జిల్లాకే కాక ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్గా, పార్లమెంటు సభ్యుడిగా 3 దఫాలు, మంత్రిగా, అనేక జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి నీతి నిజాయితీకి మారుపేరుగా చుక్కారావు గారు జిల్లా రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. వారి శిష్యుడిగా రాజకీయాల్లో వారు 1957 ప్రాంతంలో రవాణా శాఖ మంత్రులైతే నేను ఈరోజు రవాణా శాఖ మంత్రిగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. అందుకే మంత్రిగా కాగానే ఎల్ఎండిలో ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయంలో వారి పేరు పెట్టి అక్కడుండే డ్రైవింగ్ ట్రాక్ వారి నామకరణం చేయడం జరిగింది. జిల్లా రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక నీతి బద్ధత కలిగిన రాజకీయాల్లో చొక్కారావు గారికి మారుపేరు. అటువంటి వారి దగ్గర రాజకీయం నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈనాటి యువత కూడా చొక్కారావు లాంటి రాజకీయ నాయకుడి చరిత్ర ద్వారా భవిష్యత్తు రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలో, క్షేత్రస్థాయి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా లీనమై నాయకుడిగా ఎదగాల్లో వారి జీవిత చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఇవాళ రేపు రాజకీయాలు పైన ఊరికి ఆర్భాటానికే పరిమితమయ్యేటువంటి పరిస్థితి. తొందరలోనే నాయకుడిగా అత్యున్నత పదవులకు వాళ్ళని ఆలోచనతో కొనసాగుతుంది. కానీ దీర్ఘకాలిక రాజకీయాల్లో ప్రజా సమస్యల ద్వారా మాత్రమే రాజకీయ నాయకుడు ఎదుగుతాడు అనడానికి చొక్కారావు గారి జీవిత చరిత్ర నిదర్శనం. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ నూతనంగా వచ్చే రాజకీయాలు వచ్చే యువతకు వారి ఆశీర్వచనం, వారి ఆలోచన విధానం ఉండాలని సందర్భంగా కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాం. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగానో, పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగానో, బట్టి విక్రమార్క గారు వ్యక్తిగతంగానో కాదు, ప్రభుత్వమే. అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు సకల జిల్లా సర్వే చేస్తే బొంబాయిలు ఉన్నాడు, దుబాయ్లు ఉన్నాడు, వర్షంలో ఏమి చచ్చిపోతారంటే లెక్క అంతే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సర్వే చేసింది. ఆ సర్వేలో పాల్గొనడానికి మాట్లాడే హక్కు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, దాన్నంతా కూడా సమీకరించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఏం చేయాలో ఒకవైపు ఆలోచన చేస్తూ ఇలా ప్రభుత్వం నివేదిక ఇస్తూ ఉంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణ సర్వేకు మాజీ జడ్జి న్యాయమూర్తి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఒకవైపు కుల సర్వే తర్వాత సబ్ కమిటీ రివ్యూ చేసి సబ్ కమిటీ క్యాబినెట్కి ఇచ్చి క్యాబినెట్ సభలో పెట్టి బిల్లులు చేసి ఆ బిల్లులను గవర్నర్ ఆమోదింపజేసి పంపి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. వీలైతే చేతనైతే బుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే రండి రాష్ట్రపతి గారి దగ్గర పోయి మనం వాటిని ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేద్దాం. అది అట్లా ఉండంగానే కొంత 42% అమలుకు చిన్న అడ్డంకులుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా దాన్ని సవరిస్తా ఉన్నాం. మా చిత్తశుద్ధిని శంకిస్తే వారికి పుట్టగతులు ఉన్నాయి, బీసీల పట్ల అన్యాయం చేయాలనే ఆలోచన ఉన్నదని అర్థమవుతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఆర్డినెన్స్ దాకా అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఏ విధానం ద్వారా చేస్తే అమరైతే మాకు తెలవకపోతే మీకు అనుభవం ఉంటే చెప్పండి, మేము ఆ విధానాన్ని అవలంబించడానికి కూడా సిద్ధం. కానీ నరసుడిని కాళ్ళల్లో అడ్డం పెట్టినట్టు రిజర్వేషన్లు అమలు కావద్దనేటువంటి కుట్ర కడుపుల కత్తులు మీది కలుపుకున్నట్టు చేస్తూ రాజకీయం చేస్తే ఎవడు బీసీలు ఊరుకోరు. తెలంగాణ ఉద్యమంలో ఏ కుల సంఘాలుగా జెంటి యాక్షన్ ఏర్పడ్డాయో, ఏ విధంగా తెలంగాణ సాధనకు గ్రామాల వారిగా పోరాడినో ఇలా రిజర్వేషన్లను కాపాడుకునే బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది. ఎవరు అడ్డం వస్తే వారికి తగిన బుద్ధి చెప్పి ఎవడు కూడా అడ్డం రాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి తప్పకుండా ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వంకు అండగా నిలబడమని తెలంగాణ బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అందరికీ నేను హృదయపూర్వకంగా
విజ్ఞప్తి చేస్తున్నాం. మా చిత్తశుద్ధి అది. అమలు చేస్తాం. అమలు చేయడానికి అడ్డం వస్తే చూస్తూ ఊరుకోం. బలహీన వర్గాలు, భవిష్య కులాలు ఇట్లా మీరు అడ్డం వస్తే చూస్తూ ఊరుకునేటువంటి విధానం కాదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.